దాడులు చూడడానికి ఉందని చెప్పి ఇవాళ శ్రీనివాసరావు కానీ అలానే మధు వాళ్ళ సోదరుడు మధు కూడా అనేక సార్లు పోలీసులు కూడా తెలియజేయడం జరిగింది. అయినప్పుడు కూడా ఎటువంటి చర్యలు లేవు. మరి ఇవాళ ఏదైతే గింజుపల్లి శ్రీనివాసరావు మీద హత్యాయత్నం జరిగిందో ఆ ముద్దాయిలు తండ్రిని చెప్పిన ముద్దాయిలే మళ్ళీ కొడుకు మీద ముద్దాయిలుగా ఉన్నారు. కొడుకు మీద దాడి చేసిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి తప్పకుండా పోలీసులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా మీ దాడులు ఉండవు, హింస అనేది ఉండదు అని చెప్పి ఒక పక్క ముఖ్యమంత్రి గారు మరి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. అయినప్పుడు కింద క్షేత్రస్థాయిలో ఆ విధంగా జరగట్లా. ఇవాళ ఎమ్మెల్యేలు కానీ కింద నాయకులు కానీ అందరూ కూడా ప్రోత్సహిస్తారు, హింసను ప్రోత్సహిస్తూ ఉన్నారు, దాడులను ప్రోత్సహిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ అంటే కొట్టిరండి అని చెప్పి అన్ని నియోజకవర్గాల్లో ప్రోత్సహిస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ దాడుల్ని మరి ప్రోత్సహించుకుని వెంటనే దాడులు ఆపాలి. లేకపోతే మేము కూడా మరి ప్రతిచర్య ఉంటుంది మాకు కూడా, తప్పకుండా అటువంటి దాడులు లేకుండా ఆపాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. ఇవాళ ఏదైతే గింజుపల్లి శ్రీనివాసరావుని రాత్రి హత్యాయత్నం చేశారో మరి వారి మీద పీడీ యాక్ట్ కూడా పెట్టాలి. మళ్ళీ ఇటువంటి దాడులు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్ట చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే గ్రామంలో మధు ఉన్నారు, ఆ సోదరుడు మధు. మరి వీరు కూడా ఆ రోజు 2009లో 14 సంవత్సరాల క్రితం వారి తండ్రి ఏదైతే హత్య గావించబడ్డారో దానికి సాక్షిగా ఉన్నారు. మరి ఆ పోలీస్ ఛార్జ్షీట్లో సాక్షిగా ఉంటే ఆ పోలీసు వేసిన ఛార్జ్షీట్లో ఇతను సాక్షిగా ఉన్న కొడుకును కూడా పేరు తీసేశారు సిబిసిఐడి వాళ్ళు. కాబట్టి సిబిసిఐడి ఆ రోజు వేసిన కేసుని తీసివేసి మళ్ళీ పోలీసునే ఈ కేసుని తిరిగి విచారించి ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో, ఎవరైతే గింజుపల్లి వీరయ్య గారిని చంపిన నిజమైన ముద్దాయిలు ఉన్నారో మరి వారిని ఆ పోలీసు తిరిగి దీని కేసును విచారించి ఆ సిబిసిఐడి కేసుల్ని లేకుండా ఇవాళన్న పోలీసు, ఇవాళన్న తెలుగుదేశం ప్రభుత్వం ఆ కేసును విచారించి ఆ దోషులను శిక్షించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మాకు నిజం కావాలి, శిక్ష ఎవరైతే చంపారో వారి మీద శిక్ష పడాలని చెప్పి కోరుకుంటున్నాం. సిబిసిఐడి చేసిన కేసులో చాలామంది సాక్షులను తీసేశారు. మరి వారి కుమారుణ్ణి తీసేశారు సాక్షిగా, సొంత కుమారుణ్ణి సాక్షిగా తీసేశారు. అంటే సిబిసిఐడి చేసే కేసులు తీసివేయాలనే ఉద్దేశంతో మరి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా హైకోర్టులో కేసులు వేసి వారి కుమారుడు శ్రీనివాసరావు హైకోర్టులో కేసు వేసి ఆ సిబిసిఐడి కేసు మాకు వద్దు, పోలీసు వేసిన కేసుని విచారించాలని చెప్పి వారి కుమారుడు కూడా పోరాడుతూ ఉన్నారు గత 10 సంవత్సరాల నుంచి. కాబట్టి తప్పకుండా పోలీసు దీన్ని తిరిగి విచారించి కేసుని నిజమైన దోషుల మీద శిక్ష పడేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే చాలాసార్లు ఈ ఘటనల మీద మీరు పోలీసులకు ఫిర్యాదు చేశారు, వాళ్ళు కోర్టులకు వెళ్ళారు, గవర్నర్ కూడా ఫిర్యాదు చేశారు, కానీ కొనసాగుతున్నాయి. దీన్ని అసలు ఎట్లా చూస్తారు? అంటే దీని మీద నిజంగా ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే, ముఖ్యమంత్రి గారి హింసని ప్రోత్సహించాం, ప్రజలందరినీ కూడా సామరస్యంగా ఉంచాం, ఎక్కడ దాడుల్లో గత ప్రభుత్వంలాగా ఉండవని చెప్పి ఆయన చెప్తున్నారు తప్ప న్యాయంగా గత ప్రభుత్వంలో మా దగ్గర మా ఏరియాలో ఎక్కడ దాడులు ఒక ఎఫ్ఐఆర్ కూడా లేదు. అటువంటిది వాళ్ళు దాడులు జరుగుతుంటే మరి ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుంది. ఇవాళ 41 అసలు ఇవాళ స్టేషన్ బెయిల్ ఇవ్వడం అనేది అతి దారుణం. ఒక మహిళ, ముస్లిం మహిళని ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసి ఆవిడని విశేషరహితంగా కొట్టారు. ఈ విధంగా కొట్టిన వాళ్ళ మీద కూడా స్టేషన్ బెయిలు. అలానే అనేక రకాల ఇళ్ళు ధ్వంసం చేశారు. ఇవాళ పార్టీ ఆఫీసు వత్సవాయిలో పార్టీ ఆఫీసు మీద టీవీ ధ్వంసం చేశారు, జెండా దెమ్మిని ఎరగొట్టారు. ఇంతవరకు ఎఫ్ఐఆర్ లేదు, అరెస్టులు కాదు, ఎఫ్ఐఆర్ లేదు. అదే ఏంటని సిఐ గారిని అడిగితే ఎఫ్ఐఆర్ కడుతున్నామని చెప్పి దాదాపుగా నెల రోజు నుంచి ఆయన వేచి చూస్తున్నారు. ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వాల. వైఎస్ఆర్సీపీ కార్యాలయం మీద దాడి చేస్తే మండల హెడ్ క్వార్టర్స్లో ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాల ఈ రోజు వరకు కూడా. అది పరిపాలన అలా ఉంది. ఆ రోజు అక్కడ ఉన్న జెండా దిమ్మిని ఫ్లెక్సీని కూడా తీసేయడం జరిగింది. ఇవాళ అక్కడ మహిళల్ని ఇదే నవాపేట గ్రామంలో ఎలక్షన్ కౌంటింగ్ అయిన మర్నాడే ఇదే గ్రామంలో నవాపేట గ్రామంలో ఒక మహిళల మీద ఏ విధంగా దాడి చేశారు చూడండి. అలానే వీరయ్య గారి విగ్రహాన్ని తలపగలు కొట్టేశారు. విగ్రహాన్ని పోలంపల్లి గ్రామంలో తాటేపల్లి రవి గారని సర్పంచ్, సొసైటీ అధ్యక్షుడు, ఆ తండ్రి ఏనాడో 30 సంవత్సరాల క్రితం ఆయన సిపిఐ లీడర్. ఆయన మీద కూడా తల శిలాఫలకాన్ని వెరగొట్టారు. అలా రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంది, రాజశేఖర గారి విగ్రహం, ఆ విగ్రహాన్ని కూడా సుత్తులతోటి మొత్తం ధ్వంసం చేశారు జగ్గేపేట కాన్స్టిట్యున్సీలో. ఇన్ని రకాల
విధ్వంసకాండం జరుగుతూ ఉంది ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట కాన్స్టిట్యూన్సీలో. దీనికి కారణం మరి అనేక మంది ఎవరైతే రౌడీ ముగ్గులున్నారో, ఎవరైతే దీని వెనకాలన్నారో వారి మీద వెంటనే పోలీసు మరి తప్పకుండా పోలీస్ కమిషనర్ గారు కానీ, ఐజీ కానీ, ఇవాళ డీజీపీ గారు కానీ తప్పకుండా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం కోరుతున్నాం. రాత్రి జరిగిన దాడుల మీద మరి ఎవరైతే దాడి చేశారో వారిని అరెస్ట్ చేశారు. వాళ్ళకి ఎప్పుడో వారం 10 రోజుల్లో మళ్ళీ బెయిల్ వస్తుంది. అలా కాకుండా ఆ గ్రామంలో ఈ కేసు మర్డర్ కేసు ఏదైతే వాళ్ళ విచారణలో ఉన్న మర్డర్ కేసు తేలేంత వరకు కూడా ఈ ముద్దాయిల్ని మరి పీడీ యాక్ట్ పెట్టి గ్రామంలో రాకుండా ఉంటే ఆ గ్రామంలో శాంతియుతంగా ఉంటుంది ఆ గ్రామం. లేకపోతే మళ్ళీ శ్రీనివాసరావు మీద వాళ్ళ తమ్ముడు మధు మీద, అలానే ఇక్కడ కృష్ణ అని అక్కడ సొసైటీ అధ్యక్షుడు, చెరువు సొసైటీ అధ్యక్షుడు, ఈయన మీద ఎవరిని కూడా మరి వాళ్ళ బతకనిచ్చే పరిస్థితి లేదు. కాబట్టి తప్పకుండా దీని మీద న్యాయ విచారణ గట్టిగా జరగాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వీరయ్య గారి కుమారుడు శ్రీనివాసరావు సోదరుడు మధు. ఎన్టీఆర్ జిల్లా పెనాంచిపల్లి మండలం నవాపేట గ్రామంలో 2009 కార్తీక సోమవారం రోజున గింజపల్లి వీరయ్య గారిని అతి కిరాతకంగా గుళ్ళో మా సమక్షంలో హత్య చేయడం జరిగింది. దీని మీద ఆ రోజు ఎఫ్ఐఆర్ ఇవ్వడం జరిగింది. ఇచ్చి ఆ రోజు ఉన్న ముద్దాయిలందరినీ కూడా కేసు ఫైల్ చేసేసి చట్టరీత్యా చర్యలు తీసుకున్నారు. బిల్ రాకుండా 6 నెలలు చేయడం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రి కొనిజెట్టి రోషి గారు సంబంధించిన ఆయన ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు చనిపోతే ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఆ కేసును నీరు గార్చి ఒక నాయకుడికి అన్యాయం చేసిండు కులం కోసం. అతను ఆ రోజు సిబిసిఐడి ఎంక్వైరీ పేరున డిఎస్పీ అనే ఒక అవినీతిపరుడైన ఒక అధికారి రఘు అని డిఎస్పీని నియమించి వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ ఇంట్లో ఒక మనవరాలను కూర్చోబెట్టుకొని రాసుకున్నట్టుగా ఛార్జ్షీట్ రాసుకొని ఒక ఎఫ్ఐఆర్ ఇచ్చిన నేను లేనని చెప్పి చీనా ఫైనాన్స్ లేనని చెప్పి కేసుని నీరుగార్చి ఎంతోమంది ముద్దాయిల్ని తొలగించి కేసుని నీరుగారిస్తే మేమేం చేసామంటే మాకు పోలీస్ ఛార్జ్షీట్ అయితే న్యాయం జరుగుద్దని చెప్పేసి మేము హైకోర్టులో రిట్ ఫైల్ చేయడం జరిగింది. సో దాని మీద ఇప్పుడు కూడా దాన్ని వాయిదాలు రానికుండా చేయడం, దాని మీద ఇబ్బంది అవుద్దని చెప్పేసి దాన్ని ప్రొలాంగ్ చేసుకోవడం, వాయిదాలు రాకుండా చేయడం ఈ వంతున హై లెవెల్లో జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ కేసుని త్వరితగతిన విచారించి నిజమైన నిర్దోషులు ఎవరైతే ఉన్నారో వారిని చట్టరీత్యా చర్యలు తీసుకొని వాళ్ళకి కఠిన శిక్ష వేయవలసిందిగా కోరుచున్నాము. అట్లానే మా నవాపేట గ్రామంలో ఈ 2024 ఎన్నికల అనంతరం ఫలితాలు వినపడలేదు. ఇంకా మధ్యాహ్నం 12 గంటల 1 గంటకే వర్షమడి దాడులు ఎస్సీ వర్గానికి చెందిన ఒక 7 మీద తలకాయలు పగలగొట్టి ఒక్కొక్కరికి 16 కుట్లు 15 కుట్లు పడ్డాయి. గెలిచిన రోజు నుంచి దౌర్జన్యాలు. ఎందుకంటే ఈ ఎవరైతే వేరే హత్య కేసులో మా నాన్నగారి హత్య కేసులో ముద్దాయిలు ఉన్నారో వీళ్ళే ఆ ఊర్లో పెత్తనం చేయడం, స్టేషన్కి పోతే కేసులు కట్టకుండా ల్యాండ్ ఆర్డర్ని వీళ్ళు చేతిలో తీసుకోవటం, ఏది కూడా కేసు ఫైల్ చేయకుండా భయం లేకుండా బెదిరింపులు. ఎవరైనా డ్వాక్రా గ్రూప్ సంఘాలు ఉన్నాయనుకోండి, ఎలక్షన్ పెడతారంటే మీకు సంక్షేమ పథకాలు రాకుండా చేస్తాం, మేము ఏదైనా చేస్తాం, గవర్నమెంట్ మాది అని చెప్పేసి. అలానే రజకుల నవాపేట రామన్న పంట చెరువు ఉంది, ఇతనికి బెదిరింపులు ఫోన్ చేసి నీ అంత తెలుస్తాం, నిన్ను చంపుతాం, నిన్ను పొడుస్తాం అని చెప్పి పొద్దున బెదిరించారు. సాయంత్రానికి గింజపల్లి మా అన్నయ్య మీద దాడి. ఈ ముంతన హెచ్చరించి దాడులు చేయడం సంస్కృతి. రాయలసీమలో లేని ఫ్యాక్షన్ని నవాపేటలో ఒక ప్రశాంతమైన ఎన్టీఆర్ జిల్లాలో ఈ విధంగా దాడులను ప్రోత్సహించడం, దాన్ని పోలీసులు ఈ ముద్దాయిలకి ఏదైనా చెప్తే వాళ్ళ మాట వినటం, వాళ్ళు చెప్పింది చేయడం, ఈ ముందు నవాపేటలో ల్యాండ్ ఆర్డర్ లేకుండా చేయడం జరిగింది. ఈ గొడవలన్నిటికీ కారణం ఈ విధంగా ఈ ముద్దాయిలు ఎవరైతే రౌడీ షీటర్లు ఉన్నారో వాళ్ళ మాట వినటం, ఈ విధంగా జరగడం వల్ల ఈ విధంగా నష్టం జరిగింది. నవాపేటలో ఈ ఘర్షణ వాతావరణానికి కానీ ఇలాంటి పరిస్థితికి కారణం కూడా కేవలం అది మాత్రమే ఈ విధంగా తెలియజేస్తున్నాం.